నమస్తే బ్రో. నమస్తే బ్రో. అయితే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ మీరు చూసారా బ్రో? చూసాను. సో ఏమనిపించింది ప్రెస్ మీట్ వల్ల? ఏమన్నా ఉపయోగం ఉందనిపిస్తుందా? కూటమి ప్రభుత్వం అయినా ఎన్నో మాటలు మాట్లాడారు. సో ఎట్లా చూస్తారు? ఈరోజు ప్రెస్ మీట్ అనేది జగన్మోహన్ రెడ్డి పెట్టింది కేవలం అతను ఉనికి కాపాడుకోవడం కోసం. ఎలా అంటే ఇప్పుడు సమాజానికి మనం గవర్నమెంట్ ఏమో అశాంతి హింసని ప్రేరేపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? రపారప నరకండి, పెరిని నాని, చీకట్లో గుద్దేయండి, చీకట్లో లేపేయండి. అసలు ఇలాంటి మాటలు ఒక రాజకీయ నాయకుడి నుంచి మనం ఆశించవచ్చా? అలాంటి దుర్మార్గులు మనం ఈ ఏపీ గవర్నమెంట్లో ఉన్నందుకు మనం సామాన్య ప్రజలు చాలా చెదరించుకోవాలి అలాంటి వ్యక్తుల్ని. ఎందుకంటే హింస, రాజకీయ నాయకుడు అనేది హింసని ప్రేరేపించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి గవర్నమెంట్ చాలా ప్రశాంతంగా ప్రజల్ని జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ లెవెల్ అనేది నీట్గా ప్రతి ఒక్కరికి ఏం కావాలా P4 పథకం అనేది పెట్టి ప్రతి ఒక్కరి పేదరికం నిర్మూలన ఇలాంటి ఏదైతే చట్టాలు, మంచి చట్టాలు, సంక్షేమ పథకాలు అందిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉన్నాడా లేడా అని ప్రజలకు అర్థం కావడం లేదు. అతను ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి నేను ఉన్నాను రపరప నరకండి అంటే కొంచెం నెగిటివ్ ట్రెండ్ వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళకి ఎవరికైతే మనం అధికారంలోకి వస్తాం, మీరు నాయనకే ఉండండి, మీకు ఎటువంటిది ఏదైనా నేను చూసుకుంటా అంటారు. కానీ ఆడ బొక్క ఏం లేదాడ. వాళ్ళ కార్యకర్తలు కేవలం మా వెనక రండి, మనం మా పాదయాత్ర చేస్తూ ఉంటాడు. మళ్ళీ పాదయాత్రలో లాస్ట్ టైం సింగయ్యను చంపిండు, కారు కింద పడి చనిపోతున్నా కూడా ముందుకి ఇలాంటి బాధే. ఆల్రెడీ కొంచెం 1 కిలోమీటర్కి సత్యనపల్లి పర్యటానికి ఒక మనిషిని లేపేసిండు. అలాంటి పాదయాత్ర చేస్తుంటే ఇంకెంతమంది శవయాత్ర చేస్తాడో అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి ఓట్ షేర్ వచ్చినందుకు చాలా సిగ్గు. అంత ఓట్ షేర్ అనేది రాకూడదు. లెక్క అయితే అతను చేసిన అరాచకానికి, అతను చేసిన పాలనకి. కేసులు పెడతా అంటారు, కేసులు పెట్టినా అంటారు. కేసులు పెట్టకుంటే ఏం చేయాలి? మిమ్మల్ని అరాచకం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలనా? నరుకుతా ఉంటే చూస్తూ ఊరుకోవాలనా? ఇతరుల మీద దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలనా? గంజాయి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలనా? అంటే ఇంకెందుకు గవర్నమెంట్ ఉంది? ఎందుకు కంట్రోల్ చేయకుండా గవర్నమెంట్ ఉంది? ఎందుకు మీ మీద కేసులు పెట్టుకుని మిమ్మల్ని ఏం చేయాలా? మీరు చేసే వాటన్నిటికి సంఘీభావం తెలియజేయాలా? సినిమా డైలాగులు చెప్తే తప్ప, సినిమా డైలాగులు వాడతాం తప్ప, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలు అప్పుడు ఆపేసుకోవాలని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సినిమా అనేది వినోదం, రాజకీయం అనేది ప్రజల మధ్య కలిగిన సంబంధం. ఇలాంటి సినిమా వినోదానికి రాజకీయానికి సంబంధం అసలుకి ఎట్టు సంబంధం పెడతాడు అతను ఊహగా ఆలోచించుకోవాలి. అతనికి రాసి పెయిడ్ స్క్రిప్ట్లు ఉంటారు. ఆ రాసే వాళ్ళు రాసిచ్చేది ఎలా రాసిస్తారు, అతను చదివే అతనికి కూడా కొంచెం నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు. సినిమా అనేది వినోదం కోసం అక్కడ రకరకాలుగా షూటింగ్ చేస్తా ఇచ్చి సినిమాలో థియేటర్లు రిలీజ్ చేసి వాళ్ళు ఏదో డబ్బులు పొందుతారు. అంతేగాని సినిమాలు చేసినట్టు తలకాయ బాలకృష్ణ కొడితే తలకాయ పైకి లేసి కింద పట్టడం, ఇలాంటి నిజంగా జీవితంలో మనం ఆశించడం అసలు ఏమాత్రం అనేది కరెక్ట్ కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే సినిమాలో కొట్టినట్టు ఇక్కడ కొట్టండి, ఇక్కడ బాంబులు వేయండి, ఏంటి కత్తులు తీసుకొని నరకండి, అక్కడ బాలకృష్ణ చేసిండు సినిమాలో, ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిండు, మీరు వచ్చేయండి, మీ వెనక నేనున్నా అంటే అది వినోదం. వినోదానికి, రాజకీయానికి, రియాలిటీలోకి వినోదానికి తేడా లేదా? అలానే ఇది అనేది కేవలం అసలుకి ఇలాంటిది ఎప్పుడైతే అతను నోటి నుంచి వచ్చిందో, అతను రాజకీయ నాయకుడే కాదు, ముఖ్యంగా అది అంతా క్రిమినల్ మైండ్ సెట్. తన డెవలప్మెంట్ తెలియదు, చట్టాల గురించి అవగాహన లేదు, సంక్షేమం ఎలా అమలు చేయాలో తెలియదు. ఇలాంటి వ్యక్తులు, అవగాహన లేని వ్యక్తులు మన రాష్ట్రంలో ఉండే టోళ్ళు వాళ్ళకి ఇంకా సంఘీభావం తెలియజేస్తారు. సగం మంది కుల పిచ్చో, మత పిచ్చో, అలాంటి పిచ్చో, ఏ పిచ్చున్నా అభివృద్ధి చేసే వాళ్ళకి, సంక్షేమం పరిచే వాళ్ళకి తప్పితే మనం ఇలాంటి రౌడీని ఎంకరేజ్ చేయకూడదు. రౌడీ మైండ్ సెట్ ఎప్పుడైతే ఉందో రాష్ట్రం నాశనం అయిపోయింది తప్పితే ఏమీ కాదు. అయితే సినిమాలో జరిగినట్టు ఇక్కడ జరగాలని ఆశించడం అసలు మూర్ఖత్వం. అది సినిమాలో నరుకుతారు, అది వినోదం. సినిమాలో ప్రేమిస్తారు, అది వినోదం. సినిమాలో బాంబులు పెట్టి లేపుతారు, అది వినోదం. సినిమాలో కారు పల్లి కొట్టింది, అది వినోదం. రియాలిటీలోకి వచ్చేసరికి ఇవన్నీ మనకు నిజంగా చేస్తే మనం పోదాం పైకి. ఒకరినొకరిని చంపుకొని మనం హింసకి ప్రేరేపించితే మనం బతికి ఉండేందుకు? అంతే కదా. రెడ్డి గారు అంటున్నారు, ఏ సమస్యలు వచ్చినా వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గరికి వస్తా ఉన్నారు ప్రజలు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది అన్న నమ్మకంతో వస్తారు ఇట్లా చెప్పి అంటున్నారు. దానికి ఏమంటారు? ఆ అండగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి లైన్కి ఎందుకు పడిపోతాడు? ఇప్పుడు అదే అండ ఉంటే జగన్మోహన్ రెడ్డికి కూటమికి వచ్చిన అన్ని సీట్లు రావాలి కదా. నువ్వు మంచి చేస్తాంటే నీకే ఓటేసేవాళ్ళు కదా. నువ్వు మంచి చెయ్యవని తప్పితే నీకు ఓటేయలే, నువ్వు మంచి చేస్తావని తప్పితే నీకే ఓటేసి నిన్ను గెలిపించేవాళ్ళు అక్కడ మెజార్టీతోటి. వయ్యా నువ్వు వద్దు బాబు, నువ్వు పో స్వామి అని దండం పెట్టి 11కు పడేసిండ్రు. ఇది మంచి చేస్తా అంటే ఒకసారి నువ్వు నన్ను కొట్టతావు, మళ్ళీ రెండోసారి నీకాడికి వస్తాను అన్నం పెట్టమని నీకాడికి వస్తే నువ్వు నన్ను చెంప మీద కొట్టి పంపిస్తావు అవమానించి. మళ్ళీ రెండోసారికి నీకాడికి ఏమాత్రం వస్తా? ఆ మాటలన్నీ స్క్రిప్ట్ రాతలు తప్పితే ఒరిజినల్ మాటలు కాదు. ఎవరు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? గంజాయి కొట్టిన వాళ్ళు పోలీసులు కొడితే, అరెస్టులు పెడితే, కేసులు పెడితే, అయ్యా మా మీద గంజాయి కొట్టినా మేము, మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, కొట్టినరు, ఇలాంటి వాళ్ళు వచ్చేది.
ఇలాంటి వాళ్ళకి అసలు బతికే అర్హత లేదు, ముందు బయట తిరిగే అర్హత లేదు. ఇంకోటి కారేడు గ్రామం భూమి ప్రజల వివాదం ఉంది. ఆ ఇండోసల్ కంపెనీ ఎవరిదైతే ఉందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. కేవలం ఆ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన భూములే ఇప్పుడు ఇవాళ కూటమి గవర్నమెంట్ అమలు చేసింది. దానికి కూడా కొంత ప్రణాళిక జరుగుతుంది. రైతుల్ని మొప్పించే పరిస్థితి, మొప్పించి తీసుకుంటారు తప్పితే ఎటువంటి అక్రమంగా అన్యాయంగా తీసుకోరు. లాస్ట్ ఇయర్ అమరావతి మీద ఎంత విషయం చిమ్మాడంటే రైతుల మీద లాఠీ చార్జ్ చేయటం, రైతులు ధర్నా చేయకుండా చేయటం, ఇలాంటి చాలా హింసకు ప్రేరేపించాడు. గవర్నమెంట్ ఉందని చాలా ఇప్పుడు అతను అనుకుంటాడు గవర్నమెంట్ లేకపోయినా నేను చేయరు, చంద్రబాబు ఏం చేయడం. కానీ నువ్వు చేసే యాక్టివిటీస్ అన్నీ ప్రజలు నిన్ను ఎప్పుడెప్పుడు గమనిస్తూనే ఉన్నారు. నువ్వు చేసే యాక్టివిటీస్ నువ్వు ఓరకు చెప్పి మాటలు చెప్పినంత మాత్రం నువ్వు రాజకీయం చేయలేవు. అండ్ ఇంకో ముచ్చట, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏమంటా ఉన్నారంటే ఈవీఎంల మీద గెలిచిరు ఇట్లా అని చెప్పి అంటారు. దానికి ఏమంటారు? అంటే 2019 జగన్మోహన్ రెడ్డి గెలిచింది దేని మీద? బ్యాలెట్ పేపర్ మీద. 2019 జగన్మోహన్ రెడ్డి గెలిచిన కోత ఈవీఎం మీద కదా. మళ్ళీ అప్పుడు మీరు కోత దోపిడీ చేసిన వాళ్ళైనా, దమ్మిడి చేసిన వాళ్ళని ఈవీఎం మీద గెలిచిన వాళ్ళు. ఇంకో ముచ్చట మాట్లాడతారు, దమ్ము ఉంటే సింగిల్గా రండి, మా జగన్ అన్న సింగిల్గా వస్తున్నాడు ఇట్లా అని చెప్పంటారు. సింహం సింగిల్గా వస్తుంది, బొచ్చు వస్తుంది, బొచ్చానం వస్తుంది, ఇవన్నీ సోది మాటలు. ఎందుకంటే రాక్షసుడిని ఆ రావణుడిని ఎదుర్కొన్నది దేవతలందరూ కలిసి. అలాంటిది సింహం సింగిల్గా వస్తుంది, బొచ్చు వస్తుంది, బొచ్చానం అంటే నువ్వు సింగిల్గా వచ్చి ఏం పొడిచినావు? అరాజకం చేసినావు. అంతే తప్పితే నువ్వు సింగిల్గా వచ్చినంత మాత్రం నువ్వు మునిగిపోయేదేం లేదు. వీళ్ళు కూటమికి వచ్చినంత మాత్రం ఏడాది దడుచుకునేది లేదు. కేవలం ఓట్ షేరింగ్ అనేది చేయకుండా కలిసికట్టుగా ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తప్పితే ఎటువంటి లాభం లేదు ఈ కూటమికి. కేవలం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కూటమి ఆలోచన చేస్తుంది తప్పితే వీళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకొని వీళ్ళేదో చేయాలని కాదు. కూటమికి వచ్చినంత మాత్రాన మన రాష్ట్రానికే మనకే లాభం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే రాజకీయంగా అంతం చేస్తామో అప్పుడే మైక్రోసాఫ్ట్ కానీ ఇంకొక ఇతర కంపెనీలు ఏమైనా కానీ, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఈరోజు ఇవాళ అనౌన్స్మెంట్ చేసింది ఏ యూనివర్సిటీ క్యాంపస్ పెట్టాలని. బిట్స్బెల్ అని వాళ్ళు ఏ యూనివర్సిటీ పెట్టారు. క్వాంటమ్ వ్యాలీ అని రీసెంట్గా సిపిఎన్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇలాంటి క్వాంటమ్ వ్యాలీ ఏంటంటే న్యూ టెక్నాలజీ. ఇలాంటి అంతా న్యూ టెక్నాలజీ ఆకర్షించి మన ఏపీకి పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇలా 99 పైసలకి ఎందుకు ఇస్తున్నారంటే అది ఒకటి చాలా మంది ఆరోపణ చేస్తున్నారు. 99 పైసలకి ఇస్తున్నారు ఎప్పమ్మ గుడిసమ్మ. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ₹1 అన్నం కూడా రాదు, ఇడ్లీ కూడా రాదు, కూటమి ప్రభుత్వం భూములు ఫ్రీ ఇచ్చేస్తున్నారు ఇట్లా చెప్పన్నారు. అది ఒకటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది వాస్తవం. ఎందుకంటే ₹98 ఇస్తున్నాము అంటే ఇప్పుడు ఫస్ట్ మనకాల డెవలప్మెంట్ కావాలంటే ముందు మనం పెట్టుబడులను ఆకర్షించాలి. ఏ విధంగా ఆకర్షించాలో వాళ్ళకి ఎంతో ఒకట లాభం. లాభం అంటే ఏ విధంగా? ప్రాపర్టీ లాభం కాదు, మనకి న్యూ ఇన్స్టాల్మెంట్, మంచి ఫర్నిచర్, మంచి పాలసీ తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఆడితే వాళ్ళు వస్తారు. తప్పితే వాళ్ళు ఏదో వచ్చి మనం ఇప్పుడు దూరం ప్రాంతాన రైతులు పొలాలు పని చేసుకుంటారు, అక్కడికి వచ్చి వాళ్ళు కంపెనీ పెట్టాలంటే వాళ్ళు ఏ విధంగా సౌకర్యం ఉంది, ఏ సౌకర్యం ఉంది అని వాళ్ళు వస్తారు. అదే కదా ఇప్పుడు 99 రూపీస్ కంటే వాళ్ళకి మంచి పాలసీ తీసుకొచ్చారు. 99 రూపీస్కి ఇవ్వడం వల్ల మనకి మునిగిపోయేది ఏం లేదా. వాళ్ళు ఆ జాబులు ఇచ్చిన జిఎస్టీ రెన్యువల్ ఇదంతా సర్కిల్ అనమాట. ఈ సర్కిల్ కేవలం ప్రజలు యంగ్ అనేది ఇప్పుడు వాళ్ళు జాబులు ఇచ్చిన తర్వాత జాబులు వస్తాయి, తర్వాత డెవలప్మెంట్ అయింది. వాళ్ళు అక్కడ పొలాలు కానీ డబ్బులు ఇచ్చిన తర్వాత పొలాలు కొంటే జిఎస్టీ అప్పుడు గవర్నమెంట్కి లాభం వస్తుంది. అంతే. అది 99 ఇచ్చినంత మాత్రం గవర్నమెంట్కి ఏమి మునిగిపోదు, ప్రజలకు ఏం నష్టం రాదు. ఇది అంటే ఏం ఆరోపణ లేకంగా చేసిందల్లా చెడే. అన్నం తిన్నా చెడే, బిర్యానీ తిన్నా చెడే, నువ్వేం తినాలా? అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆరోపణ చెయ్యాలా, మనం ఏదో ఈ గవర్నమెంట్ చెడు చేస్తుందని ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయాలని తప్పితే ఎటువంటి రాజకీయ ప్రయోజనం కోసం తప్పితే ఎటువంటి ప్రజల ప్రయోజనం కోసం ఏ ప్రెస్ మీట్ లేదు. ఏ ప్రెస్ మీట్ పెట్టడు కోత జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అయితే.